అనేది అప్పుడు గుట్టలకు కూడా ఇచ్చిండు. ఇప్పుడు GPS ద్వారా ఇప్పుడు ప్రతి గ్రామాన ఏఈఓ సర్వే చేసి కాస్తు అంటే పంట పండిన దానికి కేసీఆర్ ఎన్నిసార్లు అడిగినా బరాబర్ ఇస్తా రైతు బంధు అందరికి ఇస్తారన్నాడు. మా పక్క పండి 200 ఎకరాలు కొన్నాడు. 200 బట్టి ఇప్పుడు అడిగే గుట్టలే పంటలు అనేది ఏం లేదు. ఒకటి మంచిగా పసలు 2 ఎకరాలు కొనిచ్చాడు. ఇంకా మా దగ్గర పక్క 2 ఎకరాలు అంటే 10 పసలు 2 ఎకరాలు కొనుక్కుంటే చుట్టూ ఇప్పుడు అంత ఆక్రమించుకున్నాడు. అట్లా అది చాలా ఇప్పుడు రైతులకంటే చాలా మేలు చేసినట్టు. ఇప్పుడు రైతు తగ్గుతుందంటే కేసీఆర్ ప్రభుత్వం ఇవన్నీ ఇలాంటి చాలా మోసపోయి ఇంకా అవన్నీ అవి కప్పిపుచ్చిండు. అప్పులు అనేది కప్పిపుచ్చి ఇప్పుడు అవి బయటపడేసరికి వీటికి అట్లా ఎగదత్తాను బట్టి ఇది కొన్ని తరతరాలైన ఈ అమౌంట్ ఆయన రాకపోతే ఇక్కడికని అడుగు పెట్టుడితోనే కలకల ఆడతాను. ఇక్కడ ఉస్మానాబాద్ అంటే అప్పుడు ఒకప్పుడే కొయ్యడైనా ఏమన్నారు, ఉస్మానాబాద్ కంటే కొయ్యడైనా ఏమన్నారు, కొయ్యడ కంటే డెవలప్ అయింది. లక్ష్మణ్ ఉస్నాబాదేనా? ఉస్నాబాద్ అంటే మాది ఉస్నాబాద్ నియోజకవర్గమే. బసాపూర్ దగ్గరనే. మీ ఊరు మీకు వెళ్ళొచ్చాం మేము. మా నియోజకవర్గం. ఓకే, ఉస్నాబాద్ ఏం నడుస్తుంది మీటింగ్? ఎట్లా నడుస్తుంది? మీటింగ్ చాలా అద్భుతంగా నడుస్తుంది. పొన్నంరావు గారి ఆధ్వర్యంలో నియోజకవర్గం చాలా అభివృద్ధి చెందింది. ఇప్పుడు అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది. రోడ్డు ఇరుకుగా ఉండే వెడల్పోయింది. చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇంతకుముందు ఉస్నాబాద్ బస్ స్టాండ్ కూడా సరిగా మొత్తం బాత్రూమ్ కూడా సరిగా లేకుండే ఇప్పుడు అదనంగా అటు కట్టి చాలా అభివృద్ధి చెందింది. ఇంకా కూడా అభివృద్ధి చెందితే చాలా ప్రభుత్వం చిన్నగా ఉండే ఇరుకుగా ఉండే. ఇప్పుడు డబుల్ డివైడర్ ఉంది. ఈ డ్రైనేజ్ కూడా క్లియర్ చేసిండు. అంత వచ్చి ఈగలు దోమలు ఉండే అది మంచిగా చేసారు. పటిష్టంగా బందోబస్తు పోలీసు వ్యవస్థ కూడా మంచి అందరికి సహకరించినట్టు ప్రభుత్వం మంచిగా అద్భుతంగా చేస్తుంది. ప్రస్తుతానికైతే ఇప్పుడు సర్కార్ బాగానే చేస్తుంది. అప్పటికంటే సర్కార్ చేసింది కావచ్చు కానీ ఇక్కడ ప్రభుత్వం ఇక్కడున్న ఎమ్మెల్యే గారు దీన్ని పట్టించుకోలేదు. నామమాత్రానికి ఆయన ఎమ్మెల్యే వాళ్ళు ఏం చెప్తే అది తొత్తుగానే ప్రయాణం చేసింది కానీ ఆయన సొంత నిర్ణయం లేదు. ఆయన రాష్ట్ర మంత్రిగా ఆయనకు అప్పటి నుంచి ఎంపీగా చేసింది కాబట్టి హైకమాండ్ నుంచి మాట్లాడేంత దమ్ముంది పొన్నంరావు గారి. కాకపోతే మొత్తం ఢిల్లీ నుంచి కూడా మాట్లాడి తీసుకొచ్చే నిధుల నుంచి కెపాసిటీ ఉంది ఆయన దగ్గర. మంత్రివర్గంలో కూడా ఆయన మంచి మాట్లాడేంత ఉంది. స్టేట్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి నిధులు తీసుకోవడానికి ఆయనకు మంచి అది ఉంది. పొన్నం ప్రభాకర్ గారు ఇప్పుడు హైదరాబాద్ ఇన్ఛార్జిగా ఉన్నాడు. మరి మీ నియోజకవర్గంలో తిరుగుతుండ పర్యటన చేస్తాడు? తిరుగుతుండు. ప్రతిసారి ఒక 2 రోజులకు 3 రోజులకు సారి క్యాంప్ ఆఫీస్కి వస్తాడు. ఆయన మరి నేను ఒక మంత్రిని అనేది ఫీలింగ్ లేకుండా చిన్న సామాన్య వ్యక్తిని కూడా ఆయన కాన్వాయ్ వేస్తే కూడా పెద్ద కాన్వాయ్ లేకుండా సామాన్య ప్రజలు కూడా వస్తాడు. వీడికి వస్తే ఇక్కడ ఉంది మా చుట్టాలు కూడా ఆడికి జాగింగ్ కోసం నడుచుకుంటూ వెళ్తాడు. ఈ ప్రభుత్వంలో మంత్రులు కామన్ గా మొత్తం దొరుకుతాయి. ఇప్పుడు కొంచెం గట్టిగా ట్రై అయితే ముఖ్యమంత్రి కూడా దొరికేటట్టు చాలా ఇది అద్భుతంగా. కాకపోతే అప్పుడు కొంచెం ఆయన కానీ యాక్చువల్లీ ఈయన ఫస్ట్ స్టార్టింగ్ నుంచి కొంచెం మధ్యలో ఆయనకు అది కానీ అసలు ఈయన ముఖ్యమంత్రికి ఆర్డర్ వ్యక్తి. ఈయన ఫస్ట్ స్టార్టింగ్ నుంచి అందరు ఇళ్ళ కాళ్ళకి చెప్పారు కానీ ఈయన అనుకోని పరిస్థితుల్లో కూడా పార్టీని వీడకుండా పార్టీని పట్టుకొని ఉన్నాడు. కొన్ని కష్టకాలాలు కూడా పార్టీని వీడలే. తన సొంత ఆస్తులు అమ్ముకొని కూడా పార్టీని కాపాడుకున్నాడు. ఆ పార్టీని ఆయన అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నట్లునే ఈ స్థాయికి ఎదిగాడు. ఇంకా ఆయన గతంలో కూడా ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. చాలా తర్వాత అవకాశం ఉంది. జనాలు మంచిగా ఉంది. అందరితో కలయికగా ఉంటాడు. నేను ఒక మంత్రి అన్న ఫీలింగ్ లేకుండా మంచిగా కలుస్తాడు. రేవంత్ రెడ్డి ఎట్లుంది జనాలతో కలిసిపోవడం? కలుస్తాడు రేవంత్ రెడ్డి గారు కూడా. ఆయన పబ్లిక్ ఇప్పుడు ఏ విధంగానే ఆయన లోపల ఇంత మునిపేమో గత ప్రభుత్వం మసిమూసి మారడుగా చేసింది. ఇప్పుడు అట్లా కాకుండా మసిమూసి మారేది అది కొన్ని రోజులు పోయిన తర్వాత మారడుగా తెలిసిపోయింది. అది ఎన్ని రోజులు చేస్తావు అది ఇప్పుడు ఆల్రెడీ బట్టబయలేదు కనుక జనాలు కూడా తెలిసిపోతుంది. అందరు టీవీలో చూస్తారు. ఇప్పుడు అక్కడిక్కడ అన్ని గోల్మాల్ చేసినాయి. ఇప్పుడు వాళ్ళ పార్టీలో సఖ్యత లేదు. ఈ ప్రభుత్వంలో మంత్రులు ఎమ్మెల్యేలు అందరు కూడా ప్రజలకు అందుబాటులో ఎప్పుడైనా కలుస్తారు. గత సర్కార్ లేదు అప్పుడు లేదు. అప్పుడు ఖాళీ వచ్చినట్టే ఖాళీ వాళ్ళకు ఉన్న లీడర్లు మాత్రమే కలిసిపోయేది. మా ఎమ్మెల్యే గారు ఫస్ట్ ఇక్కడ ఉన్న సతీష్ బాబు ఖాళీ వాళ్ళ పార్టీ వాళ్ళ లీడర్ కలిసి వాళ్ళ ఇంటికి పోయేది. ఆ గ్రామ పంచాయతీకి వచ్చినా కూడా లీడర్ యాక్చువల్లీ ప్రోటోకాల్ ప్రకారం సర్పంచ్ దగ్గర వాళ్ళు మాట్లాడారు. ఈయన ఏంటంటే లీడర్ దగ్గర అక్కడి నుంచి అటే వేయండి తప్ప కానీ పట్టించుకోవాలి. ఆయన ఏమైనా పని చేయాలని అప్పుడు ఆఫీస్ తిరిగిన పని చేసేది. అట్లా లేకుండా ఆయన సొంత నిర్ణయంతో ఏ చేయాలన్నా అని సొంత నిర్ణయంతో చేస్తాడు. అప్పుడు రేవంత్ రెడ్డి ఈ 2-3 ఏళ్ళు కూడా అన్ని చక్క పెడతారు అనుకుంటారా? ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలనుకుంటారా? అయితే ఇక అన్ని ఒక్కొక్కటి అయితే ఒకసారి ఇప్పుడు వాళ్ళు కూడా అప్పుడేమో వాళ్ళు కూడా చాలా హామీలు ఇచ్చారు.
3 ఎకరాలు ఇస్తా అన్నారు, ఇప్పుడు యాదవులు గొర్రెలు ఇస్తా అన్నారు. అవి ఇవి కూడా అయితే ఒక్కొక్కటి చేస్తా ఉన్నారు. కాకపోతే ఎందుకంటే వాళ్ళు చేసిన అప్పుల వల్ల ఆ వడ్డీ కట్టలేక ఇప్పుడు అదే ముష్కిల్ అవుతుంది. ఆ వడ్డీ వాళ్ళు అప్పుడు అప్పులు చేయకపోతే ఆ వడ్డీ పైసలతో ఇచ్చిన వీళ్ళతో నెరవేరు. కేసీఆర్ అప్పు చేసిపోయిందని జనాలు నమ్ముతారా? రేవంత్ రెడ్డి చెప్పింది జనాలు నమ్ముతారు తప్పకుండా. ఇప్పుడు అయితే వాళ్ళు మున్పు లేకుండా ఇప్పుడు అన్ని సోషల్ మీడియా ద్వారా మీ ద్వారానే అన్ని బయటపడబోతున్నాయి. అందరు ఆన్లైన్ సర్వీస్ లా ఇప్పుడు అన్ని సోషల్ మీడియా కాబట్టి ప్రజలకు తెలియని విషయాలు కూడా తెలుస్తున్నాయి. కదా మరి ఇప్పుడు ఆయన అప్పు చేసిపోయిండు, ఈయన కొంచెం తిప్పలు అవుతుంది, జర ఎదురు చూద్దాం వెనక ముందు ఇచ్చినా సరే అని జనాలు ఆలోచిస్తారా లేకపోతే ఈ అంటారు? వస్తారు, ఆలోచిస్తారు, అనుభవంలో ఆలోచిస్తారు, తప్పకుండా వస్తుంది. ఒక్కొక్కటి అది అమలే ప్రయత్నం చేస్తారు వాళ్ళు. ఉన్న జనాల్లో కూడా ఓపిక ఉంది, ఓపిక లేకుండా ఇప్పుడు 10 సంవత్సరాలు వాళ్ళు చేసారు. 10 సంవత్సరాలు వాళ్ళు ఇచ్చిన 10 సంవత్సరాలు 2 టర్ములు అయితే కూడా అది మొదలు పెట్టింది చివరి వరకు కూడా రాలేదు. వస్తాయి 2 నెలలు వేయాలంటే 2 ఏళ్ళకి చేస్తారు. అంటే వీళ్ళకి ఇంకొక టర్మ్ కూడా ఇచ్చే అవకాశం ఉందా కాంగ్రెస్ కి? ఇస్తారు, తప్పకుండా ఇస్తారు జనాలు, తప్పకుండా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడైతే కంపల్సరీ పున్నం ప్రభాకర్ గారు పాగేసిండు. సిద్దిపేటలో హరీష్ రావు ఎట్లనో ఈ ఉస్నాబాద్ లో పున్నం ప్రభాకర్ గారు అంటే ఇంకా ఇక్కడ నుంచి ఆయన కదలలేడు. కదలాడు ఖచ్చితంగా ఉంటాడు, కదలాడు. అయిపోయింది పాగేసిండు అంటే ఇంకా ఓడు ఆయన జీవితకాలం. కూడా ఉస్నాబాద్ డెవలప్ అయితే చాలా అద్భుతంగా డెవలప్ అయింది. అప్పటికిప్పుడు చాలా తేడా ఉంది, మస్తు సూపర్. అప్పుడు గుట్టలకు కూడా ఇచ్చిండు. ఇప్పుడు GPS ద్వారా ఇప్పుడు ప్రతి గ్రామాన ఏఈఓ సర్వే చేసి కాస్తు అంటే పంట పండిన దానికి రైతు మంది ఇచ్చారు. అప్పుడు అది పంట మండి ఎవరు చేస్తారు? సామాన్య రైతులు కష్టపడేటోటికి రైతు మంది ఇచ్చిండు. మా దగ్గర అయితే ఒక 500-600 ఎకరాల పైన గుట్టలే. అవిటి కూడా ఒకటి ఎవరు ప్రతి పసలకు 2 ఎకరాలు కొనుక్కున్నాడు ఈ రైతు బంధు తోటి. పంటలు ఏమి వాటిగానే ఇప్పుడు అవన్నీ కట్ అయినాయి. వాటికి కట్ అయినాయి అంటే ఇప్పుడు అది ప్రభుత్వానికి లాభదాయకం కదా. అది ఇప్పుడు ఈ పని చేయడానికి వాటిగా ఇచ్చి అంతప్పుడు జనాల సొమ్మే కదా. కేసీఆర్ ఎన్నిసార్లు అడిగినా బరాబర్ ఇస్తా రైతు బంధు అందరికి ఇస్తారన్నాడు. అందరికి ఇస్తా అన్నాడు కానీ ఎక్కడికి వెళ్ళి ప్రతి రైతు ఇప్పుడు అందరినీ ప్రతి రైతు ప్రతి కార్యకర్త కానీ ప్రతి వ్యక్తి ట్యాక్సీ కడితేనే జమ అయినాయి. ఆ ట్యాక్సీ వసూలు అంటే అందరి దగ్గరికి వసూలు చేసి ఉన్నకే పెడతాయి. మళ్ళీ 100 ఎకరాలు ఉన్నానికి ఒక రైతు బంధు వానికి 100 ఎకరాలు పడితే 5,000 చొప్పున పడితే ప్రతి ఫసలుకు ఒకసారి వానికి 2-3 ఎకరాలు కొనుక్కుంటారు. రైతు బంధు పంట పడకే మంచిది. అవి అట్లా కొనేసారు. పంట పండపోతే మాకు పైసలు వస్తాయి అన్నాడు. దాని వల్ల సామాన్య రైతు భూమి కొనకుండా అయిపోయింది, ధర పెరిగింది. ఇప్పుడు ధరలు తక్కువైనాయి అంటే రియల్ ఎస్టేట్ పడిపోయింది అది అంటారు. ఇదే వాస్తవం ధరలు చాలా మంచిది. ఇది చాలా మంచిది. కష్టపడ్డాడు ఇంత కొనుక్కొని వ్యవసాయం చేసుకుంటాడు. అది పెరుగుతే ఏం చేస్తాడు? సామాన్య పెరుగుతే ఏం చేస్తాడు? వాళ్ళ దగ్గర కూలి పోవాలి కదా. మేము కూలి పోవాలి కదా. లేకపోతే కొనలేని పరిస్థితి ఏం చేయాలి? వాళ్ళ దగ్గర కూలి 1 కిలో చేసుకుని బతకాలి. అది కాకుండా ఇప్పుడున్న పరిస్థితి మంచిది. భూమి అంతా ఎంతో కొంత వస్తే గుంటలు కొనుక్కొని తర్వాత కష్టపడతానే తక్కువ ఉంటేనే కొనుక్కొని వానికి ఎంత జీతం వానికి కూలి పోయేది ఇంత ఎకరానికి కొనుక్కొని బతుకుదాం అన్నట్టుగా ఒకటి స్వతంత్రంగా బతుకుదాం వానికి లోకి బతికేయాలనేది ఇది చాలా మంచిది. ధరలు తక్కువ అయితేనే సామాన్యుడు కొనగలుగుతాడు. మన ధరలు ఎక్కువైతే ఉన్నోడు కొంటాడు. వానికి ఏంది వాళ్ళే ఇప్పుడు ఏదైనా వాళ్ళు దేనైనా తెల్లని ఆగి పెట్టుకుంటారు. అయితే వాళ్ళకి తీసుకోవద్దు. మా దగ్గర అయితే ఇస్తున్నాం. మా పక్క పంటే 200 ఎకరాలు కొన్నాడు. 200 బట్టి ఇప్పుడు అటు గుట్టలే పంటలు అనేది ఏం లేదు. ఒకటి మంచిగా పసలు 2 ఎకరాలు కొట్టేసాడు. ఇంకా మా దగ్గర పక్క 2 ఎకరాలు అంటే 10 పసలు 2 ఎకరాలు కొనుక్కుంటే చుట్టూ ఇప్పుడు అంత ఆక్రమించుకున్నాడు. అట్లా అది చాలా ఇప్పుడు రైతులకంటే చాలా మేలు చేసినట్టు. రైతు తగ్గుతున్నంతే మంచిది. అంటే ప్రతి సామాన్యుడు కొనుక్కొని చేసుకోవచ్చు. అది చాలా మంచిది. ప్రభుత్వం ఇంకా కూడా చేయాలి. ఇట్లా ధరలు తగ్గుతూనే సామాన్యులకు అనుకూలంగా ఉంటుంది. వాళ్ళేంది ఇప్పుడు డబ్బున్న వాళ్ళు ఏం చేస్తాడు? 1 ఎకరం అమ్మితే అయితే వాడికి అమ్ముడే వాళ్ళకి ఉండే ఇంకేది వాళ్ళకి ప్రభుత్వం వచ్చి ఆస్తులు కూడా ఉంటుంది. మాటికి చేస్తాడు లేకపోతే ఏదో రకంగా ప్రభుత్వం వాళ్ళ లోన్లు పెట్టి ఏం లేదు పంట పండించారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? అప్పుడు ప్రభుత్వం అది పంట పండించాలి ఏం లేదు. మేము ఇది పామాయిల్ తోట పెట్టి డైరెక్ట్ గవర్నమెంట్ కి డబ్బులు తగ్గింది. వాళ్ళ ఒక టైపాటికి తోటలేదు ఏం లేదు వాటిదేని. అప్పుడు ఏంది 1 ఎకరానికి 26,000 ప్రభుత్వం ఇచ్చే మళ్ళీ మెయింటెనెన్స్ కింద సంవత్సరానికి 4,000 ఇచ్చే. డ్రిప్ 90% సబ్సిడీ ఇచ్చే. అవన్నీ ఎక్కడ లేవు. అవన్నీ వాటికి ప్రభుత్వం లాసే కదా. ప్రభుత్వం అవన్నీ ఎక్కడ అమలు చేయబట్టి అంత లాస్ అయింది. అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఇవన్నీ ఇలాంటి చాలా మోసపోయి ఇంకా అవన్నీ అవి కప్పిపుచ్చిండు. అప్పులు అనేది కప్పిపుచ్చి ఇప్పుడు అవి బయటపడేసరికి వీటిని కట్టలేకపోతాను. వాటి మొత్తానికి అయితే రేవంత్ రెడ్డి పరిపాలన చాలా అద్భుతంగా ఉంది. రేవంత్ రెడ్డి పరిపాలన ఇంకా కూడా అద్భుతంగా చేయగలుగుతాడు. పొన్న ప్రభాకర్ గారు ఇంకా నంబర్ 1 చేయగలుగుతాడు.
కాలువ చేయాలి, కాలువ చేయాలి, ఖచ్చితంగా కాలువ చేస్తే బాగుపడతాం. మాది చిగిరిమాని మండలం గాయడపల్లి. ఇక్కడ మనకు ఒక నీళ్ళ సహకారం చేస్తే పుణ్యం పోకర్ దేవుడు దేవుడు అనుకుంటారు. ఒక నీళ్ళ ప్రాబ్లం ఉన్నది కొంచెం. ఇప్పుడు 2 నెలల వాడు కొంచెం కాలం అవుతుంది, మాకు నీళ్ళతో కొద్దిగా నీళ్ళ ప్రాబ్లం బాగున్నది సార్. కాలం అవుతుంది కాబట్టి పర్లేదు, కానీ కాలం కానప్పుడు కాలం కానప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది. ఉన్నోనికే పండుతాను, నీళ్లు ఉన్నోనికే పండుతాను, లేనోనికి అదే ఎండిపోతుంది. కూరగాయలు ఏదో ఒకటి మామిడి తోటలు ఉందా పొన్నం ప్రభాకర్ వెనక ముందు చేస్తాడు నమ్మకం ఉందా? పుణ్యం పోకర్ పర్వాలేదు. ఇప్పుడు వీడికి వచ్చింది అయితే మంచి అనిపించుకోండి. ఇప్పటికైతే సరి అయిన ఉష్ణం ఇప్పుడు ఎట్టున్నది ఎంత ఇది కొన్ని తరతరాలైన ఈ నమోను కాపో ఆయన రాకపోతే ఇక్కడికైనా అడుగు పెట్టుడితోనే కలకల ఆడుతుంది. ఇక్కడ ఉష్ణవాద అంటే అప్పుడు ఒకప్పుడే కొయ్యడైనా ఏమన్నారు, ఉష్ణం అక్కడ కొయ్యడైనా ఏమన్నారు, కొయ్య కంటే డెవలప్ అయింది. అయినా చుట్టూ 4 పల్లెలు ఉన్నాయి, చుట్టూ పల్లెలు ఉన్నాయి కాబట్టి పండుతానం ఉన్నది. ఇది వచ్చింది అయితే పర్వాలేదు, కాంగ్రెస్ వచ్చింది రైతుకి అయితే పర్వాలేదు. అంతకుముందు నీ అలా వాడు ఉన్నోడే కొన్నాడు, ఒక్క గుంట కొనలే లేనోడు, ఒక్క గుంట కూడా కొనలే. వాడు ఇల్లాకి జాగా ఉన్నామంటే నేను ఇల్లేం కడతారా అన్నాడు. ఇల్లాకి జాగా ఉండటానికి నేను ఇల్లేం కడతా, నా పరిస్థితి ఏందని అన్నాడు. అంత భూముల విరిపోయింది, రియల్ ఎస్టేట్ పడిపోయి రాష్ట్రం అంతా పడిపోయింది బరాబరే. ఇప్పుడు ఇదేవాడే అంతకుముందు టిఆర్ఎస్ సంకలు కొట్టి బయట వాడు బతికిండు, దళాలు బతికిరు. ప్రతి వాడు గల్లలు ఎగిరేసారు అది. ఇప్పుడు సార్ మంచిగా ఉన్నది, కానీ ఆయన ఇదాకు గుట్టలకు ఈ పారం పువ్వులకు పైసలు ఇచ్చి బాగా లాస్ అయింది గవర్నమెంట్. చిల్లరలకు ఏమంటలేదు, అదంతా పెద్ద ఉన్న భూస్వాములకి భూములు ఉన్నాయి, వాళ్ళకి రైతు బంధు బాగా పడ్డది. వాళ్ళు ఇంక మళ్ళీ పట్ట భూమి ఈ పరంప భూములను సంపాదించుకుంటూ ఇంకా పట్ట భూమి కొన్నారు వాళ్ళు. ఈ లేని వాళ్ళు గరీబ్ వాళ్ళకు ఏమంటలే, వాళ్ళు 700 కానీ ఉన్నారు. ఇప్పుడు పేదోళ్ళకి అందుతున్నాయని ఇప్పుడు ఈ లెక్కలు అందుతున్నాయి. ఇప్పుడు ఈయన కొద్దిగా ఇంకో 1000 రూపాయలు ఎక్కువ చేసిండు. ధరలు పైసలు ఉన్నాయి కొనాలంటే పెద్ద పెద్దలకు పైసలు వాళ్ళు కొనుక్కునే అంత, కానీ వాళ్ళు కొనకుండా చిన్నలకు అవకాశం ఇప్పుడు వస్తుంది. చిన్న ఈ నిజమైన ధరలు ఇంకా ఇదే లెక్కలుంటే మంచి గరీబ్ వాళ్ళకు కొద్దిగా సహకారం దొరుకుతుంది, భూములు సంపాదించుకోగలుగుతారు. గరీబులు ఎదుగుటానికి టైం ఇదే బాగుంటుంది. సో రేవంత్ రెడ్డి ఇక ఒక్కడే ఆయనతో అయితే అంటావా? ఎలా చేసిన మరి ఎవరు సహకరిస్తలేరు మంత్రులు? అవుతుంది ఇది సముద్రం కాదు, రేవంత్ రెడ్డి చేసి పరిపాలన సముద్రం. ఆయన ఎంతో ఒక్క ఇస్టేట్ మంద పోడు. ఆయన ఎన్ని మన ఇండియాలో ఎన్ని ఇస్టేట్ల మంద అవన్నిట్లా మనకు అనుభవం. ఇప్పుడు ఎంత దాదాపు 50-60 ఏళ్ళ చరిత్ర వీలది అది కాంగ్రెస్. ఇప్పుడు టీఆర్ఎస్ అంత 10 ఏళ్ళ ఒక 3-5 ఏళ్ళు బరాబరి చేసిండు. మొదలు పరిపాలనకు వచ్చినప్పుడు ఏం చేసిండు, మెల్లమెల్లగా సత్యవ పథకాలు ఆయన పెట్టినాయి, కానీ పెట్టిన అవి పూర చేయాలి. సత్యవ పథకాలు పెట్టింది ఆయన, పుట్టింది తెలంగాణలో సత్యవ పథకాలు ఆయనతో పెట్టినాయి, కానీ ఆయన అన్నీ చేయలే. ఇప్పుడు తర్వాత ఇప్పుడు ఈయన అదే సత్యవ పథకాలు ఈయన ఇంక ఎక్కువ అన్నాడు. ఇప్పుడు ఆయన పెట్టినది పూర్తి చేసిండు, అది చేస్తుండు అట్లనే. మళ్ళీ ఇంకా ఈయన ఎక్కువ చూసి చేస్తుండు, ఇది చేసుకుంటూ ఇంకా అసలు ఆయన ఇప్పుడు ఈయన కొత్త ఇచ్చిండు, ఇసుక పూర చేస్తాడు. ఆ సత్తుండేపటికి ఆయన ఆ మాట అన్నాడు. ఇప్పుడు ఆయనకి వీలు కాక కానీ చేస్తాడు ఆయన పూర్తిగా. ఎందుకు వీలైతే లేదంటావు? రేవంత్ రెడ్డికి పైసలు నిజంగా లేవంటావు? లేక కాదు, ఇదివరకు ఉన్న బేరం అంతా ధాన్యాలది అన్నా, మళ్ళీ ఇది పెన్షన్ ఇచ్చుకుంటూ అన్నా. ఇవి వ్యవహారం మీద వ్యవహారం పడే వరకు మనిషికి బాగా ఎక్కువ అవుతాయి. అదే అయి కానీ అదే ఆయన పథకాలం ఏమిటి, ఈయన అంతకంటే ఎక్కువ చేసేవాడే. కేసీఆర్ మర్చిపోతారట ఇక 5 రూపాయలు అన్న స్విచ్ పుట్టింది కదా, సిల్లాడిపోతుంది కదా, అయిపోయినట్టే అనిపిస్తుంది. ఇప్పుడు కవిత కొత్త పార్టీ పెడతాను, హరీష్ రావు కేటీఆర్ పెడతాను పట్టుకుంటుందా? ఇక ఆయన పెడితే మాత్రం మొత్తం ఇసుకునేపోద్ది. ఇక అది చలివిడి అవుతుంది. వాళ్ళు అదే కట్టమి ఉంటే అది వేరే ఉంటది, కొద్దిగా ఏకంగా ఉంటే తర్వాత ఒకసారి కాకుండా బీఆర్ఎస్ మొత్తం ఒక తాటి మీదకి వచ్చి వాళ్ళ అధికారంలోకి వచ్చి కేటీఆర్ హరీష్ రావు కవితను వేరే వాళ్ళు ముఖ్యమంత్రి అయ్యేటట్లేదు. వాళ్ళన్నా ఇప్పుడు వాళ్ళు ఏకంగా ఎప్పుడైతారు అయిన నడిపించారు, కానీ ఇప్పుడైతే కాదు, ఇప్పుడైతే రాదు. అయితే జనాలు నమ్ముతారా? అయ్యి కేసీఆర్ ఒక వేదిక మీద వచ్చి మీకు ఇవన్నీ చేసినా అప్పుడు మంచిగా ఉండే, ఇప్పుడు ఇట్లా గౌసపడుతున్నారంటే కేసీఆర్ మాటలు నమ్మి మళ్ళీ ఓట్లేసినట్టు అదే నమ్మేటట్టు లేరు. అదే నమ్మి మోసం చేసిండు. ఆయన అన్న మాటలు నిలబెట్టుకోలేదు, మోసం చేసిండు. అయినా చిల్లర వాళ్ళకి ఆయన
పథకాలు అందించిండు కానీ పెద్ద పెద్దలు బాగా బతికిండు. పెద్ద పెద్దల వాళ్ళకి మన పార్టీ పడిపోయింది, చిన్న చిన్న వాళ్ళకి పడిపోలేదు. పెద్ద పెద్దలు బాగా దోపకం చేసిండు, కోట్లు సంపాదించుకున్నారు. 10 ఏళ్ళలో ఒక్కొక్క నాయకుడు 1000 కోట్లు సంపాదించుకుని కూర్చున్నారు వాళ్ళు. ఈ జనం అంతా కనిపెట్టి వీళ్ళకి ఇంత సంపాదన అడిగి వచ్చిందని వీళ్ళు జనం కనిపెట్టి వాళ్ళను పక్కన నూకేసిండు. లీడర్ మొత్తం నాశనం. లీడర్ చేసిండు. కేసీఆర్ గారు రాజకీయ కోవిద చాలా తెలివిమంతుడే. కేసీఆర్ తెలివి కానీ ఆయన ఆలోచన పని మంచిదే, కానీ ఆయనకున్న చుట్టూ అనువాయులు కరెక్ట్ ఆయనకు డైరెక్షన్ చేయలేక ఆయన ఏంటంటే ఇక వాళ్ళకి డైరెక్షన్ సరిగా సరే ఆయనే నమ్మి ఈయన మోసపోయింది. వాస్తవానికి ఏంటంటే కేసీఆర్ వాళ్ళు ఉన్న చుట్టుపక్కల లీడర్లు ఆయనకి ఇచ్చే రాంగ్ ఇన్ఫర్మేషన్. అవి అంటుంది హరీష్ రావే మమ్మల్ని అందరూ ఓడగొట్టడానికి ప్లాన్ చేసిండు, హరీష్ రావే మోసం చేసిండు, మా కేసీఆర్ కళ్ళకు గంతలు కట్టిండు హరీష్ రావు. అదే ఇప్పుడు నేను చెప్తే ఏంటంటే ఇన్ని రోజులు కుండ పడుతుంది అనే సంగతి అనేది ఏర్పడ్డది. ఇప్పుడైతే అప్పుడు ఉమ్మడి ఉన్నప్పుడు ఇప్పుడు మనమైతే చెప్పమని వాళ్ళు చెప్పారుగా. అంటే వాస్తవం అన్నది ఏదో ఒక రోజు తప్పకుండా బయటపడుతుంది. అంటే ఎన్ని రోజులు కప్పిపోసుకున్నాం, ఎన్ని రోజులు ఉండబడుతుంది దాని సంగతి ఏర్పడుతుంది. ఇప్పుడు ఏర్పడ్డాయి కదా వాస్తవంగా. అసలు ఆయనకి ఇచ్చే డైరెక్షన్ వల్ల సంతోష్రావు కానీ హరీష్ రావు కానీ వీళ్ళని నమ్మి ఆయన మోసపోయాడు. వాస్తవానికి ఆయన మంచి రాజకీయ కేసీఆర్. వ్యక్తిగతంగా నాకు కేసీఆర్ అంటే ఓకే, నాకు ఇష్టపడతాను కేసీఆర్. వ్యక్తిగతంగా కేసీఆర్ అంటే నాకు చాలా ఇష్టం. కాకపోతే ఏంటంటే ఆయనకు ఉన్న చుట్టూ ఈ గలీ లీడర్ వల్లనే ఆయన అంత ఈ చెడిపోయిండు, అంతే వ్యవస్థను జడగొట్టారు. వాస్తవానికి ఆయన జడగొట్టారు. ఆయన మంచి ఇంకా అభివృద్ధి చేద్దామని ఉండే ఆయన ఇచ్చే ఈ సంక్షేమ పథకాలు ముందు తీసుకోవాలంటే ఇవి లేవు అవి లేవు అని ఆయనకు అన్ని రాంగ్ డైరెక్షన్లు ఇచ్చి వ్యవస్థను అంతా నాశనం చేశారు. నేను ఇంకొక విషయం అంటే ప్రభుత్వానికి ఏ ప్రభుత్వానికైనా ప్రజలకి ఈ ఉచితాలన్నీ బంద్ చేసి విద్య వైద్య ఈ 2 ఉచితం చేయాలి. ప్లస్ రైతులకు మద్దతు ధర వరికి 3,000 పత్తికి 10,000 పెసర్లకి చేస్తే అసలైన రైతు లాభపడతాడు. నీ రైతు బంధు అవసరం లేదు, నీ ఏది ఫ్రీ అవసరం లేదు. వ్యక్తిగతంగా కరెక్ట్ మద్దతు పనులు ఇస్తే నీకు ఎవరైనా వ్యవసాయం మీద మంచి దృష్టి పెట్టి పంట పండిస్తారు. నా ఉద్దేశం ఏంటంటే విద్యా వైద్యం వల్లనే మనం ఈ సంవత్సరం అంతా పండించిన కష్టకాలం అంతా ఆ విద్యకు ఏ చిన్న ఆరోగ్యమైన అంత పోతే లక్షలు పోతున్నారు. ఈ 2 ఫ్రీ చేస్తే జనాభా తెలంగాణ చాలా అభివృద్ధి చెందుతుంది. ఇంకా ఈ చిల్లర ఖర్చులు ఉన్నాయి, ప్రతి వ్యక్తి సామాన్యుడు కూడా అభివృద్ధి చెందగలుగుతారు. ఈ 2 నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి ఏంటంటే విద్య వైద్య ఆరోగ్యం 2 ఫ్రీ చేయాలి. వ్యవసాయదారులు పండించిన పంటకు మద్దతు ధర పడి నీకు ఏది ఫ్రీ అవసరం, నీ బస్సు ఫ్రీ అవసరం లేదు, రైతు బంధు అవసరం లేదు, ఏది ఫ్రీ చేయకండి. ఫ్రీ వల్ల మనిషి సోమరిపోత అయిపోతాడు. ఫ్రీ అనేది చాలా తప్పు. నా అభిప్రాయం ఈ ఫ్రీ అనేది చేయద్దు. ఫ్రీ అనేది చాలా తప్పు. ఇది నా అభిప్రాయం.